హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకి ఇవి ఎన్ఐఎన్ హైదరాబాద్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రారంభమైంది. 14 ఆగస్టు అనేది చివరి తేదీగా ఉంది. హైదరాబాద్లోనే ఉద్యోగాలు ఉంటాయి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకు నోటిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్. అసిస్టెంట్ పోస్ట్ కోడ్ 1 కింద గ్రూప్ బి ఉద్యోగాలు. పే మ్యాట్రిక్స్ వచ్చేసి మనకు 7th CPC కింద 35,400 నుంచి బేసిక్ స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి మనకు 30 years అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా. అంతకన్నా ఎక్కువ లేదు, ఎందుకంటే ఇది అన్రిజర్వ్డ్ పోస్ట్ కాబట్టి కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ అనేది ఉండదు. దీనికి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 4 పోస్టులు ఉన్నాయి అన్రిజర్వ్డ్ కింద. దీనికి సంబంధించి మనకు 3 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్, MS ఆఫీసు, పవర్ పాయింట్. The candidate must possess essential educational qualification on or before the క్లోజింగ్ డేట్ అని ఇచ్చారు. అంటే August 14th లోపల ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు డిగ్రీ ఎలిజిబిలిటీ తోటి ఈ అప్లికేషన్ అది చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాలు ఇచ్చారు. సో ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. మనకు వెబ్సైట్లో లింక్ కూడా ఉంది, అది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ మొబైల్ నెంబర్తోని అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి నాన్ రిఫండబుల్ కింద అన్రిజర్వ్డ్ 2,000 రూపాయలు, పీడబ్ల్యూడీ ఆర్ ఉమెన్ 1,600 రూపాయలు. అయితే ఇక్కడ అన్రిజర్వ్డే కాబట్టి 2,000 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ICMR ఎంప్లాయీస్కి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం, ఎంప్లాయీస్ ఆర్ నాట్ ఎక్సెంప్టెడ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్తోని కరెక్ట్ డీటెయిల్స్తోని అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ విధానం అనేది లేదు. కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎంపిక ఏ విధంగా ఉంటుంది అంటే సెలక్షన్ ప్రొసీజరు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, స్క్రీనింగ్ ఎగ్జామినేషన్. దానికి సంబంధించి 2 స్టేజ్ల్లో ఎగ్జామ్ ఉంటుంది. 2 టైర్ ఎగ్జామినేషన్, Tier 1 అండ్ Tier 2. Tier 1 లోపల కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ MCQs అండ్ Tier 2 లోపల కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో మనకు 100 క్వశ్చన్లకు సంబంధించిన 100 మార్కులకు సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. 0.25 మార్క్స్ అంటే 1/4 మార్క్స్ అనేది కట్ అవుతాయి, నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. సో తప్పు పెడితే దానికి పోతాయి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీ కాబట్టి 50% మార్క్స్ అనేది ఉండాలి. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి CBTలో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. 20 మార్క్స్ విచ్ ఈస్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. మినిమం ఎసెన్షియల్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ టెస్ట్ షాల్ బి 50% ఆఫ్ ద టోటల్ మార్క్స్. అంటే 10 మార్కులు వస్తే సరిపోతుంది, మినిమం ఉండాలి. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చి వర్డ్ ప్రాసెసింగ్, ఎక్సెల్ షీట్, జనరేషన్ ఆఫ్ స్లైడ్స్. టెస్ట్ విల్ బి ఇంక్లూడ్ typing of a passage and or other word processing exercises, including a typing test in the speed of 45 words per minute in English, 40 words per minute in Hindi, preparation of Excel sheet, preparation of PowerPoint presentation, and related exercises which are required in the normal day-to-day functioning of office and HR. సో 20 మార్క్స్కి ఉంటుంది. క్యుములేటివ్ 60 minutes టైం ఇస్తారు. సో వెయిటేజ్ వచ్చేసి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్కి వెయిటేజ్ ఉంటుంది, మినిమం 5 మార్క్స్. సో దానికి సంబంధించి సో CBT సిలబస్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనకు హైదరాబాద్లోనే ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మ్యాక్సిమం హైదరాబాద్లోనే ఉంటుంది. ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి రిలాక్సేషన్స్ లేవు, ఎందుకంటే ఇది అన్రిజర్వ్డ్ పోస్ట్ కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. ప్రొబేషన్ 2 years ఉంటుంది డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి. దానికి సంబంధించి ఉంటుంది. సో మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్, మెట్రికులేషన్ సెకండరీ సర్టిఫికేట్, 12th సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, డిగ్రీ అవి
ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇంకా ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, సో ఇంకేమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా పెట్టాల్సి ఉంటుంది. ఇవి ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలు. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, నేను మీకు పూర్తి వివరాలు అందజేస్తాను. అదేవిధంగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ పొందవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్.